హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం 9వ భాగాన్ని వినేద్దాం. భైరవ వాళ్ళ ఇంట్లో ప్రార్థన, కథలకురా, నువ్వు మంచిగా ఉంటేనే నాన్నకి చెప్తాను బయటికి తీసుకెళ్ళమని, లేకపోతే చెప్పను. ఏ మందు, నాన్న దెబ్బ కొట్టిస్తాను అంటుంది. మీ నాన్నతో కొట్టిస్తావా? హా అని తలూపుతుంది ప్రార్థన. ఒసే శాడిస్టు, నువ్వు మీ నాన్న వైపేనే అని తెలిసి కూడా నేను కదిలించాను చూడు, నాది తప్పు. నేనైతే తయారు చేస్తాను, తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎలా ఉన్నా ఉండు. ప్రార్థన కోపంగా మండోదరి జుట్టు పట్టుకుని పీకేస్తుంది. మండోదరి, హా రాక్షసి, వదలవే, నొప్పిగా ఉంది అంటూ లాగుతూ ముఖం మొత్తం చిట్లించుకుంటుంది. భైరవ అప్పుడే లోపలికొచ్చి నడుము కనిపించేలా వంగొని ప్రార్థన చేతిలో నుంచి జుట్టు వదిలించుకుంటూ కనిపిస్తుంది. మండోదరి, వదులు ప్రార్థన, నొప్పిగా ఉంది, 2 కొడతాను, మీ నాన్నకి చెప్పినా భయపడను, చెప్తున్నాను, నీకన్నీ నీ బాబు బుద్ధులే వస్తున్నాయి అంటూ అమ్మయ్య వదులు అంటుంది. భైరవ మండోదరి నడుం చుట్టూ చెయ్యేసి తన వీపు మీద పడుకుని, కన్నమ్మ వదలరా, ఈ దెయ్యాన్ని మనల్ని బెదిరిస్తుంది. ప్రార్థన వెంటనే జుట్టు వదిలి పెదాలు విరిచి ఏడుపు ముఖం పెట్టుకుని, నాన్న మందు దెబ్బ అంటూ తన చేతిని చూపిస్తుంది. అమ్మ దొంగ ముఖమా, నీ బాబుని చూడగానే నాటకాలు మొదలు పెట్టావా? నేను దాన్ని ముట్టుకోను కూడా ముట్టుకోలేదు భైరవ, చూడు ఎలా అబద్ధం చెప్తుందో. హేయ్, నా కన్నమ్మని కొట్టి అబద్ధం ఆడుతుంది నువ్వు, మళ్ళీ నా కన్నమ్మని అంటున్నావా? ఏరా, అమ్మని కొడదామా? ప్రార్థన నవ్వుతూ ముందొచ్చిన 2 పళ్ళని నవ్వుతూ చూయిస్తుంది. భైరవ నవ్వుతూ మండోదరి నడుం మీద ఒక చేతిని ఉంచి ముందుకు వంగి ప్రార్థన బుగ్గ మీద ముద్దు పెడతాడు. మండోదరి భైరవ వైపు తల తిప్పి, వదులు భైరవ అంటుంది చిన్నగా. భైరవ మత్తుగా వినిపిస్తున్న మండోదరి మాటకి చిన్నగా నవ్వుతూ, ఏంటి వదిలేది, నా కన్నమ్మని కొట్టినందుకు నీకు శిక్ష పడాల్సిందే. హో అవునా, అయితే నీ కన్నమ్మని బయటికి తీసుకుని వెళ్ళవా, ఒక్క నిమిషం అంటూ ప్రార్థన పిలక తీసేయబోతుంది. ప్రార్థన ఏడుస్తూ, నాన్న అమ్మ అంటుంది. హేయ్ శాడిస్టు, ఎందుకే నా కన్నమ్మ జుట్టు విప్పుతున్నావు అంటూ మండోదరిని చూసి, నన్ను ఆడిస్తున్నావు కదే, బయటికి వెళ్ళొచ్చాక నా చేతిలో చస్తావు. మండోదరి నవ్వుతూ, సరే ముందు బయటికి వెళ్దాం భైరవ, నాకు కన్నమ్మకి ఇద్దరికీ నీతో గడపాలనుంది. భైరవ నవ్వుతూ, సరే తొందరగా వస్తాను, నువ్వు కన్నమ్మ ఇద్దరు జడలు వేసుకోండి అంటూ ప్రార్థనని మండోదరికిచ్చి తను స్నానాలు గదికెళ్తాడు. మండోదరి భైరవ కోసం బట్టలు తీసి మంచం మీద పెట్టి ప్రార్థనకి మళ్ళీ పిలకలు వేసి తను కూడా జడ వేసుకుని ప్రార్థన కోసం ఇంకో జత బట్టలు డైపర్సు సర్దుతూ ఉండి భైరవ బయటకొచ్చి, ఇద్దరు తయారయ్యారు, 5 నిమిషాలు అంటూ తయారై వెళ్దామా అంటాడు. మండోదరి ప్రార్థన నవ్వుతూ తలూపుతాడు. భైరవ ప్రార్థనని ఎత్తుకొని అక్కడి నుంచి కిందికొచ్చి, ఎక్కడికి వెళ్దాం అంటాడు నవ్వుతూ. బీచ్కి వెళ్దాం భైరవ, నేను ఎప్పుడో నాన్న ఉన్నప్పుడు చూశాను. సరే అంటూ ప్రార్థనని సరిగ్గా ఊళ్ళో కూర్చోబెట్టుకుని కారు ముందుకు పోనిస్తాడు. అక్షత్, ఎక్కడికి వెళ్ళటానికి తెగ తయారవుతున్నావు అంటుంది చంద్ర గారు అక్కడే నిల్చుని. ఈరోజు మనం బీచ్కి వెళ్తున్నాం కదా, నువ్వు తయారవ్వవా? బీచ్కా? నేను ఇవాళ రాను అక్షత్, రేపు వెళ్దాం. అక్షత్ అలిగి వెళ్ళి మంచం మీద కూర్చుంటాడు. అబ్బాయిలకి అలక ఎంత ముద్దో నా కొడుకుని చూస్తే తెలుస్తుంది అని నవ్వుతూ అక్షత్ దగ్గరికి వెళ్తుంది. అక్షత్ ముఖం పక్కకు తిప్పుకొని, ఈరోజు సరుకులు వస్తాయి నాన్న, అమ్మకి చాలా పని ఉంటుంది. అయితే నేను ఆంటీని తీసుకుని వెళ్ళనా? ఏ ఆంటీ, గంగోత్రినా? అవును అన్నట్టు తలుపుతాడు అక్షత్. వద్దు నాన్న, తనకు ఇక్కడ తెలుసో తెలీదో వయసులో ఉన్న ఆడపిల్లని నీలాంటి చిన్నపిల్లలతో పంపలేను. అక్షత్ లేచి నిల్చుని, నేను చిన్న పిల్లాన్ని కాదు, అందరికంటే పెద్దవాణ్ణి, నీకంటే ఆంటీ కంటే కూడా చాలా పెద్దవాణ్ణి. చూడు, నువ్వు నా భుజం వరకే ఉన్నావు, ఆంటీ కూడా నా మెడ వరకే ఉంటుంది అంటూ నవ్వుతాడు. చంద్ర నవ్వుతూ, అవును అక్షత్, నువ్వు చాలా పెద్దవాడివి, కానీ ఇది ఉందే చాలా చిన్నది అయింది అంటూ అక్షత్ గుండెని చూయిస్తుంది. అక్షత్, అది కూడా చాలా పెద్దదమ్మా, అందుకే అందులో నువ్వు, నాన్న, ఆంటీ ముగ్గురు పట్టారు తెలుసా అంటాడు నవ్వుతూ. చంద్ర సహోదరి షాక్ అవుతూ, ఆంటీ పట్టడం ఏంటి అక్షత్ అంటుంది. అయ్యో, నువ్వు అప్పుడు చెప్పావు కదా మనకి ఎవరి మీద ఎక్కువ ఆలోచనలుంటే వాళ్ళు ఇక్కడ ఉంటారని, నాకు నీ మీద, నాన్న మీద, ఆంటీ మీద ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి, అందుకే ఆంటీని కూడా ఇక్కడ పెట్టుకున్నాను. చంద్ర సహోదరి, అక్షత్ తప్పు నాన్న, అలా ఆలోచించుకు, నీకు ఇప్పుడు బాధగా లేకున్నా ఒకరోజు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది నాన్న అంటుంది. అక్షత్ మనసు చదివే ప్రయత్నం చేస్తూ, నేను బాధపడే పరిస్థితి ఎందుకు వస్తుందమ్మా, నేను అస్సలు బాధపడను అంటాడు నవ్వుతూ. నీ మాటలో లోతు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అక్షత్, ఏదో ఒకరోజు ఆ లోతు అర్థమవుతుంది,
నాకున్న అనుభవం నీ మనస్సుని నా ముందు పరుస్తుంది. గంగోత్రిని ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేశానా అనుకుంటూ ఉంటే గంగోత్రి, మేడం నన్ను అక్షత్తో పాటు బయటికి వెళ్ళమన్నారా అంటూ వస్తుంది. చంద్ర గంగోత్రి వైపు చూసి, నేనెప్పుడు చెప్పాను గంగోత్రి అంటుంది. అక్షత్ దగ్గరికి వచ్చి, అమ్మ అబద్ధం చెప్తుందా ఆంటీ, నిన్ను బయటికి తీసుకుని వెళ్ళమని గంగోత్రి ఆంటీకి చెప్తాను తీసుకొని రా అని ఇప్పుడే చెప్పింది. నేను అందుకే వచ్చాను కదా అమ్మా అంటూ అమాయకంగా చంద్ర వైపే చూస్తాడు. చంద్ర అక్షత్ నాన్నగారు ఉన్నప్పుడు తను కాదు అన్నదాన్ని ఇలానే అబద్ధం చెప్పి సాధించుకొని అక్షత్ గుర్తుకొచ్చి నవ్వుతూ, నీకు బీచ్ తెలుసా గంగోత్రి అంటుంది. తెలుసు మేడం, ఇక్కడి నుంచి కొంచెం దూరం ఉంటుంది. నీకు సరిగ్గా తెలుసా ఎలా వెళ్ళి ఎలా రావాలో? అక్షత్ గురించి తెలుసు కదా, నిన్ను విసిగించడు కానీ ఉండమన్న చోట ఉండడు. వాడు తప్పిపోయినా నేను వెతికి తెచ్చుకోగలను, కానీ ఆడపిల్లవి నువ్వు తప్పిపోతే నాకు కష్టం అవుతుంది. గంగోత్రి తన కొడుకు గురించి కాకుండా తన గురించి ఆలోచిస్తున్న చంద్రగారి మీద గౌరవం పెరుగుతుంటే, నేను జాగ్రత్తగా వెళ్ళి అక్షత్ని కూడా జాగ్రత్తగా తీసుకుని వస్తాను మేడం అంది. మేడం అవసరం లేదు గంగోత్రి, ఈ రోజు నుంచి అక్షత్తో పాటు నువ్వు కూడా నా సొంత మనిషివే, ఆంటీ అని పిలువు అంటుంది నవ్వుతూ. గంగోత్రి ఇబ్బందిగా చూస్తూ సరే అంటుంది. అక్షత్ గోడ గడియారం వైపు చూసి, అమ్మా 4 గంటలైంది, మేం వెళ్ళి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, అప్పుడు నువ్వే తిడతావు, అందుకే మేం వెళ్తాం అంటూ బయటికి వెళ్ళబోతాడు. ఆగు అక్షత్, నువ్వు కాదు ఆంటీ కూడా తయారవ్వాలి కదా. గంగోత్రి నువ్వు కూడా తయారయ్యరా. సరే మేడం అంటూ అక్కడి నుంచి వెళ్ళి ఒక 10 నిమిషాలకు వస్తుంది. కాస్త చీర పైకి కట్టి చిన్నదైన వెనక కాలం అమ్మాయిలా ఉన్న గంగోత్రిని చూసి చంద్ర సహోదరికి రకరకాల అనుమానాలు మొదలవుతుంటే గంగోత్రిని దగ్గరికి పిలిచి, చీర ఇంత పైకి కట్టకు, ఈ కాలం ఆడపిల్లవే కదా, అందరూ ఎలా ఉంటున్నారో నువ్వు ఎలా ఉన్నావు? అలవాటైంది మేడం. సరే ఇక వెళ్ళు, జాగ్రత్త అంటూ 2000 ఇస్తుంది. మేడం అక్కడ వెళ్ళడానికి ఎక్కువ డబ్బులు కావు, 100 రూపాయలు చాలు, వచ్చి రావటానికి చెరొక 40 రూపాయలు, 80 పోతే ఇంకా 20 మిగులుతాయి. చంద్ర సహోదరి నవ్వుతూ, ఇవి నీకు గంగోత్రి, బయటికి వెళ్తే ఏం అవసరం ఉంటుందో తెలీదు, నువ్వు వాడుకున్నవి వాడుకుని మిగిలినవి తెచ్చి ఇవ్వు అంతే. ఒక జత చెప్పులు కొనుక్కో, అవి బాగా అరిగిపోయాయి. అక్షత్ ఆంటీకి చెప్పులు కొనివ్వు, మర్చిపోకు. సరే అమ్మా అంటూ, ఆంటీ రా వెళ్దాం, ఆలస్యమైంది అంటూ గంగోత్రి చేతిని పట్టుకుని బయటికి తీసుకెళ్తాడు. గంగోత్రి బయటకు వచ్చి ఆటో కనిపిస్తే ఆపి బీచ్కి వెళ్తుంది. వాళ్ళు అటుగా వెళ్ళగానే కిరీటి వచ్చి గంగోత్రి గురించి బయట ఉన్న పెద్దావిని అడిగి తను కూడా బీచ్కి వెళ్తాడు. అక్షత్, గంగోత్రి, కిరీటి, రాఘవి, భైరవ, మండోదరులు అటు ఇటుగా ఒకేసారి వస్తారు. భైరవ రాఘవి అంటూ కారు దిగి రాఘవి దగ్గరికి వెళ్తాడు. మండోదరి రాఘవి పక్కనున్న కిరీటి ఉండడం చూసి అన్నయ్య అని నవ్వుతూ దగ్గరికి వస్తుంది. కిరీటి తమ ఎదురుగా వస్తున్న భైరవ మండోదరిని చూసి రాఘవి కారు దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. కిరీటి ఆగు అంటూ, హే ప్రార్థన నువ్వు కూడా వచ్చావా, రారా అంటూ చెయ్యి ముందుకు చాపుతుంది రాఘవి. ప్రార్థన హిహి అంటూ శబ్దం వచ్చేలా నవ్వుతూ రాఘవి చేతిలోకి దూకేస్తుంది. వెళ్తున్న కిరీటి ప్రార్థన నవ్వుకి ఆగి వెనక్కి తిరిగి నిల్చుంటాడు. భైరవ మండోదరి వైపు చూసి అసలు కలవడు అనుకున్న వాడు 10 అడుగుల్లో ఆగాడు. కొంచెం ఓపిక పట్టుకుని నీ పక్కన నిల్చునే రోజులు కూడా వస్తాయి. ఆ మాట వాస్తవం అనిపిస్తుంటే కళ్ళలో తిరిగిన కన్నీళ్లు తుడుచుకొని, రాఘవి ఇక్కడికి వస్తున్నానని చెప్పలేదు అంటుంది మండోదరి నవ్వుతూ. మేము గంగోత్రి కోసం వచ్చాం మండు. ఆ దరిద్రం అనబోయి రాఘవి సీరియస్గా చూస్తుంటే, ఇప్పుడు తన కోసం ఎందుకు వచ్చారు అంటుంది తన ఆవేశం దాస్తూ. మన కంపెనీలో కిరీటి తన వాటా గంగోత్రి పేరు మీద ఉంచాడు, తన సంతకం అత్యవసరం పడింది, అందుకే ఇటు వచ్చాం. అందులోకి నాకు కూడా బీచ్ చూడాలనిపించింది. మండోదరి సరే వెళ్దాం పదండి అని అక్కడి నుంచి ముందుకు కదులుతుంది. కిరీటి చుట్టూ చూస్తూ అప్పుడే అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ పక్కకి చూసేసరికి ఒక అమ్మాయి గాలికి ఎగురుతున్న చీర కొంగుని, దానికి తగ్గట్టుగా కదులుతున్న జడని అలాగే వదిలేసి సూర్యాస్తమనాన్ని చూస్తూ ఉంటుంది. కిరీటి ఆగేసరికి రాఘవి ఆగేసరికి భైరవ మండోదరులు ఆగి అతను చూస్తున్న వైపే చూసి ఆశ్చర్యంగా కిరీటి వైపే చూస్తారు. రాఘవి తను గంగోత్రిలా ఉందే అంటుంది అటే చూస్తూ. కిరీటి కూడా అవును అని దగ్గరికి వెళ్ళి తనని పిలవడానికి చూస్తాడు. రాఘవి, భైరవ, మండోదరి, కిరీటి తనని పిలవలేక తటపటాయిస్తూ ఉండడం చూస్తూ ఉంటారు. కిరీటి గంగోత్రి అని పిలవడానికి నోరు తెరిచే అంతలో గంగోత్రి హే అక్షత్ అంటూ ఒక్కడుగు వెనక్కి వేస్తూ ఉంటే కిరీటి గంగోత్రి తనకు తగలకుండా ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంటాడు.
గంగోత్రి అడుగులు వెనక్కి వేస్తూ శంఖం కాళ్ళ కింద పడి తడి కాళ్ళు జారిపోబోతుంటుంది. అది చూసిన కిరీటి హే అంటూ పట్టుకోవడానికి వీపు దగ్గరికి చేతులు రెండు తెచ్చేలోపే గంగోత్రి ముందున్న అక్షత్ తనని పట్టుకుని తన వైపుకు లాక్కొని హత్తుకుంటాడు. గంగోత్రి భయంతో అక్షత్ అంటూ అతని గుండె మీద తల పెడుతుంది. కిరీటి, రాఘవి, భైరవ, మండోదరులు షాక్ అయి గంగోత్రి వైపే చూస్తూ ఉంటారు. కిరీటి గంగోత్రి అంటూ మరోసారి పిలిచే అంతలో అక్షత్ గంగోత్రి కాళ్ళ దగ్గర కూర్చొని తన కాలికున్న చెప్పులు తీసి సముద్రంలోకి విసిరి, నీ దగ్గర పాత వస్తువులు వద్దు, కొంచెం ఉంటే నువ్వు పడిపోయేదానివి, ఇలారా అంటూ ఆమె చేతిని పట్టుకుని పరిగెడతాడు. అక్షత్ చీర తడిచి అడ్డం పడుతుంది. ఆగు అంటూ అక్షత్ వెనక నవ్వుతూ చిన్నపిల్లలా పరిగెడుతుంది గంగోత్రి. తమ ముందు కనిపిస్తున్న పెద్ద పెద్ద విద్యుత్ దీపాలకి ఎదురుగా వెళ్తూ తమకి దూరంగా వెళ్తూ ఉన్న గంగోత్రిని, ఆమె చేతిలో చెయ్యేసి తీసుకుని వెళ్తున్న అక్షత్ని వెనక నుంచి చూసి తనకు తెలియకుండానే కిరీటి చేతిలో ఉన్న కాగితాలు జారి గాలికి నీళ్ళల్లో కొట్టుకుపోతాయి. రాఘవి, భైరవ ఇద్దరు జారిపోయిన కిరీటికి చేతిలోని కాగితాలని చూస్తూ ఉంటారు. రాఘవి కిరీటి దగ్గరికి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేస్తుంది. కిరీటి వెనక్కి తిరిగి ఒక్క నిమిషం సంతకం పెట్టించుకుని వస్తాను అంటూ చేతి వైపే చూస్తూ ఖాళీగా ఉంటుంది. చెయ్యి జారింది కిరీటి అంటుంది రాఘవి. కిరీటి ఒక్కసారిగా రాఘవి వైపే చూస్తూ ఏంటి అంటాడు. అదే కిరీటి, కాగితాలు చేయి జారి తడిచి చినిగిపోయాయి అంటున్నాను. కిరీటి తడిచిపోయి తనకి కొద్ది దూరంలో పడ్డ కాగితం ముక్క ఒక్కటి కనిపిస్తే దాన్ని చూస్తూ ఉంటాడు. కిరీటి, నా దగ్గర వేరే జత కాగితాలున్నాయి, తీసుకుని వస్తాను ఉండు అంటూ ప్రార్థనని మండోదరి చేతికిచ్చి కారు దగ్గరికి వెళ్తుంది. మండోదరి ప్రార్థనని ఎత్తుకుని భైరవ వైపే చూస్తూ ఉంది. అక్కడ కూర్చుందాంరా అంటూ వస్తున్న రాఘవిని చూసి అక్కడ కూర్చుంటాం అన్నట్టు సాయిగ చేసి మండోదరిని తీసుకుని వెళ్తాడు. కిరీటి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సముద్రానికి అతి చేరువుగా వెళ్తాడు. రాఘవి కిరీటి అంటుంది కంగారుగా దగ్గరకొచ్చి. రాఘవి కళ్ళలో కంగారు చూసి ఏమైంది రాఘవి అంటూ తన వైపే చూస్తాడు. ఇంకాస్త ముందుకు వెళ్తే లోతు ఉంటుంది, ఇటురా, నీకు చెప్పులు తీసుకుంటా, అలాగే గంగోత్రి దగ్గరికి కూడా వెళ్దాం. ఇప్పుడు చెప్పులు ఎందుకు, గంగోత్రి దగ్గర సంతకం చేయించుకొని వెళ్దాం, నాకు చికాగ్గా ఉంది. చికాక ఎందుకుంది, పద ముందు నీకో మంచి జత చెప్పులు తీసుకుందాం అంటూ కిరీటి చేతిని పట్టుకుని బలవంతంగా తీసుకుని వెళ్తుంది. మండోదరి భైరవాని చూస్తూ గంగోత్రి పక్కనున్న అబ్బాయి ఎవరండి అంటుంది షాక్ అయినట్టుగా. తెలీదు, అతనితో అంత చనువుగా ఉన్నదేంటి, తనని అలా చూడడం మొదటిసారి అంటాడు భైరవ. తను ఆడవాళ్ళతోని అంత సన్నిహితంగా ఉండదు, అలాంటిది మగవారితో, అది కూడా ఇంతమందిలో ఉండడం ఏంటి, నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మబుద్ధి కాకుంటే ఇప్పుడు ఏం చేస్తావే, నువ్వు ప్రార్థనని ఆడిస్తూ ఉండు, నేను కిరీటి దగ్గరికి వెళ్ళొస్తాను. నేను కూడా వస్తానండి. నిన్ను చూస్తే వాడు కోపంలో ఏదో ఒకటి అంటాడు, ఇప్పుడు అవసరమా, ఇక్కడ మనం మాత్రమే లేం కదా అంటాడు కోపంగా. భైరవ కోపంగా మాట్లాడేసరికి మండోదరి ముఖం చిన్నబుచ్చుకొని ప్రార్థనని చేతుల్లోకి తీసుకుంటుంది. భైరవ కోపంగా అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళి మండోదరిని కసరడం గుర్తుకొచ్చి మండోదరి వైపే తిరుగుతాడు. మండోదరి ఒక చేత్తో ప్రార్థనను పట్టుకుని మరో చేత్తో కన్నీళ్లు తుడుచుకుంటుంది. ప్రార్థన అమ్మా అంటూ మండోదరి వైపు చూసి చిన్నగా ఎగురుతూ ఉంటుంది. మండోదరి ప్రార్థనని ఒక్కసారి గుండెకి హత్తుకుని వదిలేసి ప్రార్థన రెండు చేతులను పట్టుకుని తనని ఆడిస్తూ ఉంటుంది. భైరవ మండోదరి దగ్గరికి వచ్చి తన వెనకగా కూర్చొని క్షమించరా, నేనేదో కోపంలో అన్నాను అంటాడు. మండోదరి చిన్నగా నవ్వి పర్లేదు భైరవ అంటూ కొంచెం దూరం జరుగుతుంటే హే ఎక్కడికి జరుగుతున్నావు అంటూ మండోదరిని దగ్గరికి జరిగి తన భుజం మీద తలపెట్టి కన్నమ్మా అంటూ ప్రార్థన చేతులు తను కూడా పట్టుకుంటాడు. భైరవ ఇక్కడ అందరూ ఉన్నారు, అక్కడ వాళ్ళు మనల్నే చూస్తున్నారు, జరుగు అంటుంది మండోదరి. ఎక్కడికే జరిగేది, నేను నా పెళ్ళాన్ని పట్టుకుంటే వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి, నువ్వు నోరు మూసుకొని నా కన్నమ్మతో ఆడుకో అంటాడు. మండోదరి నవ్వుతూ మీ నాన్న రోజు రోజుకి అల్లరివాడవుతున్నాడే ప్రార్థన అంటుంది. భైరవ నవ్వుతూ అవునా, ఇంతవరకు నేను అల్లరి చేయట్లేదు అనుకుంటున్నానే, అంటే నాకు అల్లరి చేయడం వచ్చిందన్నమాట అని కొంటిగా నవ్వుతూ కన్ను కొడతాడు. మండోదరి చిన్నగా సిగ్గుపడుతూ భైరవ ఇది ఇల్లు కాదు అంటుంది చిన్నగా. ఇల్లు కాదనే ఇక్కడ కూర్చున్నాను, లేదంటే అంటూ నవ్వుతాడు. మండోదరి కూడా నవ్వుతూ ప్రార్థన ఇదిగో శంఖం చూడు అంటూ తన చేతికిస్తుంది. ప్రార్థన శంఖం చూడగానే తన చేతిలోకి తీసుకుని మండోదరి ఒళ్ళో కూర్చుని తన పొట్టకి వీపు పెట్టి దానితో ఆడుతూ ఉంటుంది. మండోదరి భైరవ ఛాతికి వీపు ఆనించి అతని భుజం మీద తలపెట్టి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటుంది. భైరవ మండోదరి మాటలకి ఊకొడుతూ చుట్టూ చూస్తూ ఉంటాడు. అక్కడ ఎక్కడ అక్షత్, గంగోత్రి, కిరీటి, రాఘవిల జాడా కనిపించదు. వెళ్ళిపోయారా అనుకుని కారు వైపు చూస్తే అక్కడ కారు ఉంటుంది.
అది చూసి మండోదరి ప్రార్థనల్ని కలిపి హత్తుకొని మండోదరి జుట్టులో ప్రేమగా ముద్దు పెట్టి ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. అక్షత్ ఆగు, నా చీర తడిచింది, నేను కింద పడతాను. అక్షత్ ఆగి, నీకు బుద్ధి లేదు, చీర ఎందుకు తడుపుకున్నా అంటాడు కోపంగా. హా, ఇది మరీ బాగుంది. నన్ను నీళ్ళలో తడిపింది ఎవరు, నువ్వు కాదా? నేను కాదు, ఒకవేళ నేను తడిపినా నువ్వు వద్దు అక్షత్ అనాలి, కానీ తడిచావు. నువ్వు అనవసరంగా పెద్దదానివే అయ్యావు ఆంటీ అంటాడు. గంగోత్రి కోపంగా అక్షత్ వైపే చూస్తూ అక్షత్ వంగో అంటుంది. అక్షత్ ఏంటి అని వంగోనుంటే అక్షత్ తల మీద ఒక్కటేసి, నువ్వు అనవసరంగా చిన్నవాడివయ్యావు, ఇంటికి వెళ్దాం పదా. కాళ్ళు నాని ఇసుకు గుచ్చుకుంటుంది. అక్షత్ అయ్యో అంటూ 2 చేతులు నోటి మీద వేసుకుంటాడు. గంగోత్రి అక్షత్ ఏమైంది అంటుంది కంగారుగా. అమ్మ నీకు చెప్పులు కొనివ్వమంది, మర్చిపోయాను అంటూ, రా ముందు మనం చెప్పులు కొనుక్కుందాం అంటూ గంగోత్రి చేతులు పట్టుకుని ఎదురుగా కనిపిస్తున్న ఒక కొట్టులోకి తీసుకుని వెళ్తాడు. గంగోత్రి, అక్షత్ ఇప్పుడు ఎందుకు డబ్బులు దండగా, నేను మేడంతో చెప్తానులే. వద్దు, నువ్వు కొనుక్కోవాల్సిందే, లేకుంటే నీకు ఏమీ పని రాదు అక్షత్ అంటుంది అమ్మ. మీ అమ్మ దగ్గర మాట వస్తుందని తీసుకుని వెళ్తున్నావా అంటూ అక్షత్ వెనకే వెళ్తుంది గంగోత్రి. అక్కడ ఒడ్డుకు ఉన్న కొట్టైనా కూడా అది చాలా పెద్ద కొట్టు అవ్వడం వల్ల గంగోత్రి అంతా వింతగా చూస్తుంది. అక్కడున్న కుర్రాళ్ళు చాలా వరకు తడి చీరలో ఉన్న గంగోత్రిని చూస్తూ ఉంటారు. రాఘవి కూడా కిరీటిని తీసుకుని అదే కొట్టుకెళ్తుంది. అక్షత్ లోపలికెళ్ళి, అంకుల్ ఆంటీకి మంచి చెప్పులు ఇవ్వు అంటాడు. అతను అక్షత్ని పైనుంచి కిందికి చూస్తూ, అంకుల్ ఏంటి, ఏం కావాలి నీకు అంటాడు దబాయింపుగా. అతను గట్టిగా అడిగేసరికి కిరీటి రాఘవితో సహా అందరూ వాళ్ళ వైపే చూస్తారు. గంగోత్రి భయపడి, క్షమించండి, అక్షత్కి మతిస్థిమితం సరిగ్గా ఉండదు అంటుంది. వాడు ఏదో అనబోతూ ఉంటే రాఘవి గంగోత్రి అంటూ దగ్గరికి వస్తుంది. గంగోత్రి వెనక్కి తిరిగి, మేడం మీరేంటి ఇక్కడ, బాగున్నారా అంటూ దగ్గరికి వెళ్ళి అక్షత్ని అతను తిడుతున్నాడు, కొంచెం మాట్లాడడానికి రండి అంటుంది. రాఘవి అక్షత్ వైపు చూసి, అతను మా మనిషి, మీరు ఎక్కువగా చేయకుండా పని చూసుకోండి అని మెత్తగా బెదిరిస్తుంది. వాడు రాఘవి చూపుకి భయపడి, సరే మేడం, అతని ఆమెని చూస్తే అంటూ నసుకుతాడు. ఏమైంది, మనుషుల్లా లేరా, నీలా నాలానే ఉన్నారు కదా అంటూ, గంగోత్రి ఈ బట్టలేంటి, అందరూ నిన్నే చూస్తున్నారు. తెలుస్తుంది మేడం, కానీ అక్షత్ ఇక్కడికి తీసుకుని వచ్చాడు. అక్షత్ గంగోత్రి దగ్గరకు వచ్చి, ఆంటీ ముందు మనం బట్టలు తీసుకుందామా అంటాడు. గంగోత్రి, అక్షత్ ఇక్కడ బట్టలు దొరకవు అనుకుంటా, ఇక్కడ అన్నీ చెప్పులే ఉన్నాయి అంది. రాఘవి గంగోత్రిని చూసి, గంగోత్రి ఇక్కడ బట్టలు కూడా దొరుకుతాయి, నేను తెప్పిస్తాను, నువ్వు కూర్చో అని కిరీటి పక్కన చూయిస్తుంది. గంగోత్రి అటు చూసి, బావా నువ్వు కూడా వచ్చావా అని నవ్వుతుంది. కిరీటి గంగోత్రి వైపే చూస్తూ ఉంటాడు. అక్షత్ గంగోత్రి చేతిని పట్టుకుని, ఆంటీ నువ్వు బట్టలు తెప్పించు, అంతలోపు నేను ఆంటీ కోసం చెప్పులు కొంటాను అంటూ కిరీటి పక్కన తను కూర్చొని తన పక్కన గంగోత్రిని కూర్చోబెడతాడు. రాఘవి ఒక్క నిమిషం అని కిరీటికి సైగ చేసి ఒక 5 నిమిషాల్లో అక్కడికి వచ్చి గంగోత్రి కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని కింద కూర్చున్న అక్షత్ వైపే షాక్ అయి చూస్తూ ఉంది. గంగోత్రి, అక్షత్ లే, అందరూ మనల్నే చూస్తున్నారు అంటూ కాళ్ళు వెనక్కి లాక్కుంటుంది. ఆంటీ నువ్వు సరిగ్గా కూర్చో, నీ కాళ్ళకి మంచి చెప్పులు తీసుకుంటా అంటూ అక్కడ పనిచేసే అబ్బాయి ఇచ్చేవి ఒక్కొక్కటి వేస్తూ అవి నచ్చకపోతే వాటిని వెనక్కి విసురుతూ ఉంటాడు. పనిచేసే అబ్బాయి అక్షత్ వైపు చూసి, ఇక అయిపోయాయండి అంటాడు. మీ కొట్లో ఒక్క జత కూడా మంచి చెప్పులు లేవు అంటూ ఎదురుగా కనిపించిన చెప్పు బాగుంటే తీసుకుని గంగోత్రి కాళ్ళకి తొడిగి, హా ఇది బాగుంది కదా అంటాడు నవ్వుతూ. గంగోత్రి కూడా నవ్వుతూ, ఇది అన్నిటికన్నా ముందే చూసావు కదా అక్షత్ అని చిన్నగా అక్షత్ నుదుటిన వేలతో కొడుతుంది. కిరీటి గంగోత్రి ముఖం ఆపకుండా చూస్తూ అక్షత్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అక్షత్ రాఘవి వైపే చూస్తూ, ఆంటీ వచ్చావా, ఆంటీకి బట్టలివ్వు అంటూ లేచి నిల్చుని రాఘవి చేతిలో కవర్ తీసుకుంటాడు. రాఘవి, గంగోత్రి అక్కడ గది ఉంది, వెళ్ళి మార్చుకొనిరా, జాకెట్ కూడా వెనక కొద్దిగా చినిగుంది. ఓ అవునా అంటూ లేచి రాఘవి చూయించిన గదికి వెళ్తుంది గంగోత్రి. అక్షత్ మళ్ళీ వెళ్ళి సోఫాలో కూర్చుని, ఆంటీ నీకు ఆ ఆంటీ తెలుసు అంటాడు రాఘవిని. రాఘవి అక్షత్ని చూసి నవ్వుతూ, తను నా స్నేహితురాలు అక్షత్ అంటుంది. అవునా, అయితే నాకు కూడా స్నేహితురాలివే అని రాఘవి చేతులు తీసుకుని ఊపుతుంటాడు. కిరీటి అది చూసి, రాఘవి రా అంటాడు చికాగ్గా పైకి లేచి. ఎదురుగా వస్తున్న గంగోత్రిని చూసి షాక్ అవుతాడు. గంగోత్రి దగ్గరికి వచ్చి, మేడం
ఈ బట్టలు నేను మొదటిసారి వేసుకున్నాను, బాగున్నాయా అంటూ సరి చేసుకుంటూ చుట్టూ చూస్తూ బయట తెలీదా అంటుంది. టాప్ లెగ్గిన్లో చాలా చాలా బాగుంటుంది గంగోత్రి. తన్ని చూస్తూ ఆంటీ ఈ బట్టలు నీకు చాలా బాగున్నాయి అంటూ తన్ని హత్తుకుంటాడు అక్షత్. అక్షత్ హత్తుకోగానే కిరీటి చేతులు పిడికిలు బిగుసుకుంటాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.